ఈ విశ్లేషణకు స్వాగతం. మనిషి శరీరం ప్రతిరోజూ ఎన్నో వేల పనులను అత్యంత నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతోంది. మనం కనీసం గమనించని, పసిగట్టలేని ఎన్నో షాకింగ్ నిజాలు మన చర్మం కింద దాగి ఉన్నాయి. ఈ అద్భుతమైన వాస్తవాలను, మన శరీర రహస్యాలను ఇవాళ డీకోడ్ చేద్దాం. అసలు మనం నివసిస్తున్న ఈ సంక్లిష్టమైన బయలాజికల్ మెషీన్ గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? ఈ ప్రశ్న దగ్గరే మన ప్రయాణం మొదలవుతుంది. మన స్వంత బాడీని మనం చూసే విధానాన్నే పూర్తిగా మార్చేసే 10 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ఆకారం కాదు, ఒక సార్వభౌమ యంత్రం. సాధారణంగా మెదడు అంటే ఆలోచనలు పుట్టే చోటు అనుకుంటాం గదా, కాని అదొక పవర్ స్టేషన్ అని తెలుసా? అవును, మన మెదడు అక్షరాల ఒక చిన్న ఎలక్ట్రిక్ బల్బును వెలిగించగలిగేంత కరెంటును నిరంతరం ఉత్పత్తి చేస్తుంది. ఆలోచించండి, మన తలలో ఒక పవర్ ప్లాంట్ 24 గంటలు రన్ అవుతూనే ఉంటుంది. మన ఆలోచనలు, కలలు అన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాయాజాలమే. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే, అత్యంత ఆధునాతనమైన కంప్యూటర్లను కూడా మన బ్రెయిన్ చాలా సింపుల్గా బీట్ చేస్తుంది. కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లకు ఒక లిమిట్ ఉంటుందేమో కానీ, మన మెదడులోని ఈ ఆర్గానిక్ స్టోరేజ్ కెపాసిటీ ముందు అవన్నీ దిగదుడిపే. జీవితకాలంలో మనం చూసే, వినే, నేర్చుకునే అపారమైన సమాచారాన్ని దాచుకునే ఈ సామర్థ్యం లిటరలీ అన్లిమిటెడ్. ఇది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అక్షరాల 1 కోటి, అవును, 10 మిలియన్ల విభిన్నమైన రంగులను మనిషి కళ్ళు ఇట్టే పసిగట్టేస్తాయి. కాని ఇక్కడే అసలైన ట్విస్టుంది. కన్ను కేవలం ఆ రంగులను రిసీవ్ చేసుకుంటుందే అంతే. దాన్ని ప్రాసెస్ చేసి మనకు ఆ రంగును చూసేలా చేసేది మాత్రం మెదడే. అంటే దృష్టి అనేది కంటిది మాత్రమే కాదు, మెదడు చేసే అత్యంత అద్భుతమైన మ్యాజిక్. ఇక బ్రెయిన్ నుండి మన శరీరంలోని మోస్ట్ హార్డ్ వర్కింగ్ మెకానికల్ ఇంజిన్ వైపు వెళ్దాం. మన గుండె రోజుకు అక్షరాల 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక్కసారి ఊహించండి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, గాఢ నిద్రలో ఇలా ఎప్పుడూ ఒక్క సెకండ్ కూడా బ్రేక్ తీసుకోకుండా పనిచేసే ఏకైక యంత్రమిది. ఈ అన్స్టాపబుల్ ఇంజిన్ వల్లే మన మనుగడ సాధ్యమవుతుంది. ఇంతకంటే గొప్ప డెడికేషన్ ఎక్కడైనా ఉంటుందా? లోపలి అవయవాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన బయటి కవచం ఎలా మారుతుందో చూద్దాం. మన బాడీ బయటి కవచం ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మొదటిది, మన చర్మం ప్రతి నెల పూర్తిగా కొత్తగా మారుతుంది. అంటే టెక్నికల్గా ప్రతి నెల మనమొక సరికొత్త వర్షన్గా మారుతున్నామన్నమాట. రెండవది, మన చెవులు. ఇవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ముఖంలో వచ్చే మార్పులకు ఇదే అసలు కారణం. మూడవది, మన వేలిముద్రలు. చర్మం మారుతున్నా, వయసు పెరుగుతున్నా ప్రపంచంలో ఏ 2 వేలిముద్రలు ఎప్పటికీ మార్చవో. ఇదొక 100% యూనిక్ గ్లోబల్ సిగ్నేచర్. బాడీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయినా మన ఐడెంటిటీని మాత్రం ఎప్పుడూ కాపాడుకుంటుంది. వండర్ఫుల్ కదూ? ఇక మన సబ్కాన్షియస్ మైండ్ వైపు మళ్ళుదాం. మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు బాడీ ఏం చేస్తోందో చూద్దాం. 4వ భాగం, ది హిడెన్ వరల్డ్ ఇన్సైడ్. ఇప్పుడు మాట్లాడుకోబోయే ఫ్యాక్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒక సగటు మనిషి తన జీవితకాలంలో ఏకంగా 6 సంవత్సరాల కాలాన్ని, అవును, కంప్లీట్ 6 ఇయర్స్ కేవలం కలలు కనడానికే కేటాయిస్తాడు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామనుకుంటాం, కాని మన బ్రెయిన్ 6 సంవత్సరాల పాటు ఒక అదృశ్య ప్రపంచంలో విహరిస్తూనే ఉంటుంది. నిద్రలో కూడా మన మేధస్సు ఎంత యాక్టివ్గా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు. మన శరీర నిర్మాణంలో ఒక పెద్ద మిస్టరీ ఉంది. పుట్టినప్పుడు ఒక చిన్నారి శరీరంలో 300 ఎముకలుంటాయి. కాని పెరిగి పెద్దయ్యేసరికి అవి 206కి తగ్గిపోతాయి. ఎందుకో తెలుసా? మన ఎదుగుదలకి సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక దృఢమైన ఆకారంగా మారతాయి. బాడీ తన అవసరాలకు తగ్గట్టుగా తనని తాను మోడిఫై చేసుకునే విధానం నిజంగా అమేజింగ్. ఇక ఫైనల్గా ఒక గూస్ బంప్స్ తెప్పించే నిజం మాట్లాడుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత కూడా, గుండె పూర్తిగా ఆగిపోయిన తర్వాత కూడా శరీరంలోని కొన్ని కణాలు గంటల తరబడి ప్రాణాలతోనే ఉంటాయి. బాడీ ప్రాసెసింగ్ పూర్తిగా షట్డౌన్ అవడానికి చాలా సమయం పడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మానవ జీవశాస్త్రం ఎంతటి బలీయమైనదో. చావును కూడా ఎదిరించి నిలబడే ఈ కణాల మొండితనం చూస్తుంటే అసలు ఈ హ్యూమన్ బాడీ ఇంకా ఎన్ని మిస్టరీలను దాచుకుందో అనే క్యూరియాసిటీ కలగటం ఖాయం కదూ. ఈ ఆలోచనతోనే ఇవాల్టి ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం.